అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ మా తమ్ముడికి పెళ్లి అయింది. వాళ్ళకి ఈ రోజు అల్లెం పెడతాము. దాదాపు ఒక 10 months వరకు అయింటది పెళ్ళి. కాకపోతే అప్పుడు పెట్టలేకపోయినాము. ఇప్పుడు పెట్టాలని ఖచ్చితంగా డిసైడ్ అయ్యి అందుకనే పెడుతున్నాము. చాలా రోజుల నుంచి అనుకున్నాం కానీ అది కుదరలేదు. ఇప్పుడు కుదిరింది. ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే చేస్తున్నామో ఫుడ్ అంతా మీకు ఖచ్చితంగా బ్లాగ్ చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే మనం ఆయిల్లో లవంగాలు, చెక్క, అలాగే ఇలాచి, జాపత్రి, జాజికాయ, ఇంకా రాతి పువ్వు, అలాగే బిర్యానీ ఆకు, షాజీరా ఇవన్నీ వేసి అవి బాగా ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్, టొమాటోస్, చిల్లీస్ బాగా వేయించుకోవాలి. టొమాటోస్ బాగా వేగిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసి అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా కరివేపాకు, కొత్తిమీర, ఇంకా ఉప్పు, అలాగే కలర్ పొడి, ఇంకా బిర్యానీ మసాలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే మనం ధనియాల పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇవన్నీ మొత్తం ఫ్రై అయిపోవాలి బాగా. అందులోనే కొంచెం కస్తూరి మేతి కూడా వేయాలి. అప్పుడు బిర్యానీకి కొంచెం మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం కొంచెం ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ధనియాల పౌడర్ ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నీ బాగా హీట్ అయిపోయి మిక్స్ అయిపోయిన తర్వాత వాటర్ పోసేసుకొని వాటర్ పోసే ముందు మనం ఎంతైతే క్వాంటిటీలో బియ్యం తీసుకున్నామో వాటికి డబల్ వాటర్ వేసుకోవాలి. నేనైతే బియ్యాన్ని ఆల్రెడీ ఎప్పుడో నానబెట్టేసుకున్నాను, అది కూడా మీకు చూపిస్తాను. బియ్యం మొత్తం నానిపోయాయి. ఇంకా అందులో వాటర్ వేసి అవి మొత్తం పొంగిన తర్వాత ఎసురు తెల్లిపోయిన తర్వాత ఈ బియ్యాన్ని అందులో వేసేసుకోవాలి. ఈ వాటర్ మొత్తం ఇంకా తెల్లేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని మొత్తం అందులో వేసేసుకోవాలి. ఇవి వంకాయ వేసి మటన్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసమే వంకాయలు ఇంకా కట్ చేయలేదు. కొత్తిమీర, కరివేపాకు, అలాగే పుదీనా, ఇంకా ఇవి ఆనియన్స్ మటన్లోకి, పోతే ఇది మటన్లోకి మసాలా ఏమైతే వేసేసాను. ఇంకా వేసి తెలిపింది కదా, అందుకోసమే చూడండి ఎంత బాగా అయిపోయిందో. ఇది మొత్తం బాగా కుక్ అయిపోయిన తర్వాత మొత్తం అయిపోయినట్టే. ఇక బిర్యానీ ఒక 5 to 10-20 minutes వరకు టైం పడుతుంది బిర్యానీ అయిపోవడానికి. అయితే స్మెల్ అయితే చాలా బాగుంది. ఇదైతే మటను, ఇంకా తర్వాత ఇది చికెను. ఇవి మటన్లో వచ్చిన గుండెకాయలు, ఇవి చికెన్ గుండెకాయలు. వీటన్నిటిని ఇక వాష్ చేసి ఆ తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత గ్యాస్ అయితే సిమ్లో పెట్టేసుకోవాలి. ఆ తర్వాత పైన గార్నిష్కి కరివేపాకు, కొత్తిమీర, ఇంకా పుదీనా వీటిని వేసేసి స్టవ్ సిమ్లో పెట్టేసి తగ్గించేసుకోవాలి. ఇక మనం మూత పెట్టేసుకోవాలి. ఉప్పు, అలాగే పసుపు, ఒక టీ గ్లాస్ మైన వాటర్ ఇందులో వేసేసుకొని మనం కుక్కర్ పెట్టేసుకోవాలి. ఇక మటన్ అంతా కుక్ అయిపోయిన తర్వాత మటన్ ఇంకా వేసుకొని చికెన్ మొత్తం వాష్ చేసేసాను. అందులో ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి నిమ్మరసం వేసేసామంటే ఒక 5-10 minutes అలా వదిలేయాలి. అప్పుడు చికెన్లో ఉండే నీసు వాసన, స్మెల్ అంతా పోయి చికెన్ జ్యూసీగా, టెండర్గా అవుతుంది. నేనైతే 1/2 lemon తీసుకున్నాను. మొత్తం ఇలా పిండేసుకోవాలి. ఒక 5-10 minutes వదిలేసేయండి. ఇందులో వైట్గా
పైన ఉన్న నీచంతా పోతుంది. చూస్తే మీరు గమనిస్తే తెలుస్తుంది. బాగా వస్తుంది చికెన్ అయితే జ్యూసీగా టెండర్గా. ఒకసారి ఎవరికైనా ఇలాంటిది టిప్ తెలియకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. బిర్యానీ అయితే ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇలా మటన్ ఇది గుడ్డికాయలు, వీటిల్లో పసుపు ఉప్పు వేసి ఇలా ఆవగించుకోవాలి. నేను చెప్పాను కదా చికెన్ మొత్తం నీచులాగా అయిపోతుందని చెప్పి, మీకు క్లారిటీగా కనిపిస్తుంది, ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వంకాయల్ని మొత్తం ఇలా కట్ చేసుకొని ఉప్పు వేసిన వాటర్లో పెట్టేసుకోవాలి. మటన్ మొత్తం ఉడికిన తర్వాత ఆయిల్లో ఇవి ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఎలా ఫ్రై చేసుకోవాలో కూడా చూపిస్తాను మీకు. చికెన్ మొత్తం వాష్ చేసేసిన తర్వాత పసుపు, ఉప్పు, అలాగే కలర్ పొడి, ఇంకా చెక్క, లవంగాలు, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నట్టుగా వేసుకోవాలి. ఇంకా తర్వాత ఆనియన్స్ కూడా ఇందులో వేసేసుకొని ఇంకా మనం గ్యాస్ మీద పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి చికెన్ని. అప్పుడు ఈ చెక్క, లవంగాలు స్మెల్ వల్ల చికెన్ అనేది స్మెల్ రాకుండా చాలా బాగుంటుంది. ఆయిల్ మొత్తం హీట్ అయిపోయింది. ఇప్పుడు మటన్కి మనం వంకాయలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల వంకాయ మొత్తం చాలా సాఫ్ట్గా కనిపించకుండా అయిపోతుంది మటన్లో. అప్పుడు మటన్కి టేస్ట్ ఎక్కువ బాగుంటుంది కర్రీస్కి. ఇదంతా ఫ్రై బాగా అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మటన్ పేస్ట్ని, మసాలా మొత్తం ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. చెక్క, లవంగాలు, రాతి పువ్వు, బిర్యానీ ఆకు మొత్తం ఆయిల్లో ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం అందులోకి కావాల్సిన పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసేస్తాం. మొత్తం ఇది పేస్ట్ మొత్తం మటన్ తీసుకొచ్చుకున్న పేస్ట్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం మటన్ మసాలా కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. కొబ్బరి పేస్ట్ మొత్తం కొబ్బరి, ధనియాల పొడి, మిరప్పొడి, అల్లం తెల్లగడ్డ పేస్ట్, అలాగే టమాటో మొత్తం కలిపిన పేస్ట్ ఇది మిక్సీకి పట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఆయిల్ మొత్తం బాగా పైకి తేలాలి. ఇది మొత్తం పేస్ట్ అంతా గ్రేవీ లాగా అవ్వాలి. అప్పుడు మనం వేయించుకున్న వంకాయల్ని ఇందులో వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం ఆయిల్ అంతా పైకి తేలాలి. ఆ తర్వాత మనం వంకాయల్ని అందులో వేసేసుకోవాలి. మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఆయిల్లో. ఇదైతే నాకు వంకాయ మటన్ మా అత్త నేర్పించింది. వంకాయే కాదు, మునక్కాయ కూడా వేసుకొని ఇలా మటన్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే నిజంగానే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి. ఇందులో ఇంకా మనం ఉడికించిన మటన్ కూడా వేసేసుకోవాలి. ఉడికించిన మటన్ మొత్తం అందులో వేసేసుకోవాలి. ఇలా మటన్ మొత్తం వేసేసిన తర్వాత మనం మటన్కి కావాల్సిన వాటర్ అంతా ఇందులో వేసేసుకొని ప్లేట్ పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత
కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి, అంతే. ఇక మటన్ గుండెకాయలు ఫ్రై చేశాను కదా, ఇందులో బాగా ఉడికిపోయిన తర్వాత ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, కొన్ని ఆనియన్స్ సన్నగా తరిగి, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చికెన్ గుండెకాయ ఫ్రై అయితే చేయలేదు, టైం లేదని చెప్పి. ఇంకా తర్వాత మటన్ అయితే మొత్తం చిక్కగా అయిపోయింది, గ్రేవీ మొత్తం బాగా వచ్చేసింది. లాస్ట్లో ఇంకా గార్నిష్ కోసం కొత్తిమీర, కరివేపాకు వేసేసాను. చికెన్ ఆల్రెడీ ఎప్పుడో ఉడికించేసాను. ఉడికిపోయిన చికెన్లో ఆయిల్ వేసేసి అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసేసి బాగా ఫ్రై చేసేసాను. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దానికి కావాల్సింది ధనియాల పొడి, మిరప్పొడి, చికెన్ మసాలా, గరం మసాలా వేసి బాగా ఫ్రై అయిపోయి కారం పొడి వాసన రాకుండా ఉండేంతసేపు బాగా ఫ్రై చేసేసాను. తర్వాత దానిపైన చికెన్ పైన కూడా గార్నిష్ కోసం కరివేపాకు, కొత్తిమీర వేసేసాను, అంతే. ఇప్పుడు నేను చేసిన వంటలు మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్